పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రాకముందుకే అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఒకరిపైన ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య మరి వాళ్ళ యొక్క మాటలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే దీనిపైన స్పందించేందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి కల్వ సుజాత మనతో ఉండడం జరిగింది. వారిని మరిన్ని వివరాలు కూడా అడిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మా. ఇప్పుడు కేటీఆర్ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఒకవేళ కనుక దమ్ముంటే మొగాడివైతే మునగాడివైతే మల్కాజ్గిరికి రా, ఇద్దరం కలిసి తేల్చుకుందాం అని చెప్పేసి మీ ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తడం జరిగింది. నేను కూడా అదే అంటున్నా. నిజంగా ఆ మాట నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడితే నాకు కూడా అక్కోడకు కనబడుతుంది. కానీ కొడంగల్కి రా, నువ్వు చెప్పిన కాడికి మేమెందుకు రాలే, మేము ఇచ్చిన సవాలే కదా అది. నువ్వు రా, మరి రాజీనామా సిరిసిల్లలో రాజీనామా చేసి నేనేమో ఏడు అసెంబ్లీ స్థానాలలో వద్దు అంటున్నా. నీకు అంత సీన్ లేదులే. కానీ నువ్వు మల్కాజ్గిరికి వస్తే గెలిచేటంత సీన్ లేదు, డిపాజిట్లు దిక్కుండవాడు. కానీ సరే అదంతా ఎందుకు, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎంపీగా పోయి కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యేది లేదు. నువ్వేమన్నా ప్రధానమంత్రి కావాలనంటే నువ్వు పోటీ చేయి, రాజీనామా కూడా చేయమని అంటలేను నీకు. నేను కేవలం వచ్చి పోటీ చేయడం ఏడా కొడంగల్లో పోటీ చేయి. ఒక్క ఊర్లో చాలు నిలబడి మెజార్టీ తెచ్చుకో అంతే. ఇంకంతకు మించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. పిచ్చోళ్ళకు రాయి తీసుకొని కొడితే అది ఉల్టా మళ్ళీ వాళ్ళు ఆ రాయిని తీసుకొని మనం ఇది కిస్తుతారు వాళ్ళు. అందుకని ఎక్కువ వాళ్ళ గురించి తక్కువ మాట్లాడితేనే బాగుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక మేడిగడ్డకు పిలుపు ఇవ్వడం జరిగింది. చలో మేడిగడ్డ అన్నటువంటి సంబంధించినటువంటి దానికి పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించడం జరిగింది. దానికి ఇక మీరు ఎట్లాగ వెళ్ళలేదు. ఈరోజు వాళ్ళు వెళ్ళినటువంటి పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఇలా చలో పాలమూరు అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ముంగటేసుకోవడం జరిగింది. ఇది కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయపరమైనటువంటి డ్రామాలు ఆడుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? పోతున్నది వాళ్ళు, దృష్టి మరలిస్తున్నది మేము, అంటే ఇది అన్యాయం. అంటే మీరు గతంలో కూడా అక్కడ మాజీ ముఖ్యమంత్రి నల్గొండ సభ పెట్టినప్పుడు కూడా మీరు మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని సిగ్గుందా అని అడగండి. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి, ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి గైరాజరైనటువంటిని ఏం చెయ్యాలి? అక్కడ అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీని అందరు చూస్తుంటారు, కూర్చొని వీక్షిస్తుంటారు. అసెంబ్లీలో చర్చలు జరుగుతుంటే ప్రజలు సమస్యలు పరిష్కారాలు ఏం దొరుకుతాయని టీవీ ఛానల్లో కానీ లైవ్లో కూర్చొని చూస్తుంటారు. మరి ఆ టైంలో అసెంబ్లీని డైవర్షన్ చేయడానికి నువ్వు పోయి నల్గొండలో సభ పెడతావు. ఇంతనన్నా సిగ్గుందా నీకు? అసెంబ్లీ గైరాజరై నల్గొండలో బహిరంగ సభ పెడతావా? నేను అడుగుతున్నా, మేమెందుకు మేడిగడ్డ పోవాల్సి వచ్చింది అని అంటే, మీ పీకుడు మొహమ్మద్ పెద్దోడు 6 అడుగుల బుల్లెట్ అని చెప్పుకునేటటువంటి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండే, గత ముఖ్యమంత్రి అయితే రాడు అసెంబ్లీకి. ఈయనది కలిపి అసెంబ్లీలో ఉన్న 38 మందిది కలిపి ఆయనే మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు విసిరిన సవాల్ కోసమే కదా పదండి నడవండి చూపిస్తాము అన్నారు. ఏం జరగలేదు. ఒక పిల్లరు పొంగిపోతే దాని మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, పబ్లిక్ మైండ్ డైవర్షన్ చేస్తున్నారు. ఎన్నో రోజులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెనకటికి కాంగ్రెస్ కట్టిన బ్రిడ్జ్లు, డ్యామ్లు అన్నీ కొట్టుకపోలేదా, కూలిపోలేదా, వంగిపోలేదా అని రకరకాలు మాట్లాడారు. ఏదన్నా ఒక్కటి సిగ్గుంటే నిరూపించమను. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక బ్రిడ్జ్ కొట్టుకొని పోయింది, కట్టేటప్పుడు కుంగిపోయినాయి. లేదంటే కట్టినాక ఇన్ని వేల కోట్లు కాదు 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి చరిత్ర ప్రపంచంలోనే పెద్ద చరిత్ర కేసీఆర్కి మిగిలిపోయింది. ఎందుకంటే ప్రజల సొమ్ముని దోపిడీ చేసాడు. విరాళాలు ఇచ్చినాయి కాదు, అది ప్రజలు కట్టిన ట్యాక్స్. అది నువ్వు దోపిడీ చేసి మళ్ళీ పైగా పిచ్చి పిచ్చి కూతలన్నీ అసెంబ్లీలో కూస్తుంటే మేము చూసుకుంటూ కూర్చోవాలన్నా? నిరూపించొద్దు, ప్రజలకు చూపించవద్దా? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలకి మేము అధికారికంగా పిలుపునిచ్చినాం, పదని చూపిద్దామన్నారు. ఎందుకు భయంపడి ఆ రోజు రాలేదు? ఇప్పుడు ఏం బీకని పోతావు నువ్వు? నల్గొండ సభలో ఏం బీకని పోతావు? ఏడిగడ్డకు పోతారా, మట్టిగడ్డకు పోతారా అంటే ఇప్పుడు మట్టిగడ్డకు పోయినారు మీరు. ఇప్పుడు అడెవరినైనా సంపనికి పోయినరా, లేకుంటే ఆ బ్రిడ్జ్ కూలిపోతే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా ప్రాణహాని చేయడానికి పోయినరా? పోండి, ఉండి ఎట్లన్నా ఎండాకాలం వస్తున్నాయి సేద తీర్చుకోవడానికి, ఎట్లన్నా ఇప్పుడు పని పాట లేదు. 4 రోజులు ఆడ టెంటలు గుడారాలు వేసుకొని విహారయాత్రకు పోయినా. మన గతంలో చెప్తుండ్రు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద టూరిజం స్పాట్ లాగా. అది కట్టింది ఒకందుకు అయితే టూరిజం స్పాట్ చేసి కూర్చున్నాడు ఆ కేసీఆర్. దానికే మిగిలిపోయేటట్టుంది. ఆనాడు మోటార్లన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎత్తుడు పోసుడు వల్ల వేల కోట్ల రూపాయలు నాశనం అయిపోయినాయి. అదొక నష్టం జరిగితే ఇప్పుడు మొత్తం బ్యారేజే కుంగిపోతున్నది. అసలు 3 ఫీట్ల కిందికి రోడ్డు కిందికి వంగిపోయింది. నువ్వు దానికి ఏం కాలేదు, చిన్న రిపేర్లతోనే అవుతుందా అని అంటావు. అయిపోతుంది, మీరు చెయ్యాలంటే. అది కూడా ఇప్పుడు కేటీఆర్
మాట్లాడిన స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెసే ఇప్పుడు ఈ ప్రభుత్వమే దాన్ని రిపేర్ చేయాలి సొంత ఖర్చులతో, ప్రభుత్వ ఖర్చులతో. సిగ్గుశరం ఉందా? 1,00,000 కోట్లు మింగినవు, మింగి ఇప్పుడు ఖజానా ఖాళీగా పెట్టి ప్రజలకేమైనా సేవ చేద్దామని ప్రభుత్వం ముంగలికి వస్తే మేమంటే దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టి చేయించాలనా? నీ అగ్రిమెంట్ ఏంది? నీ కాంట్రాక్ట్ ఏంది? మేము గతంలో అంబేద్కర్ ప్రాణహిత చెవేళ తీసుకున్నప్పుడు 38,000 కోట్ల కాంట్రాక్టు. ఆ కాంట్రాక్టర్ ఆ రోజు ఏది చెడినా, రేట్లు పెరిగినా, ఎక్కువ తక్కువ ఏమైనా మాకేం సంబంధం లేదు, ఒప్పందం అనేది అట్లుంటుంది. అది మీరే ఫర్దర్లో వచ్చే టర్మ్స్ కండిషన్లలో మేము రాసుకున్నాం. దానికి ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కాంట్రాక్టుల ఒప్పందం ప్రకారం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు భరించాల్సి వస్తుంది. కాబట్టి అది క్లియర్ కట్గా ఒప్పందం ఉండే. మరి నువ్వెందుకు సోడిగన్లాగా మరి ఆ రోజు కంటిన్యూ పాలమూరు ఇది ఏమంటారు చెవేళ్ళ ప్రాణహిత చెవేళ్ళని కంటిన్యూ చేయకుండా 30% పూర్తయిన చెవేళ్ళని కంప్లీట్ చేయకుండా రీడిజైన్ పేరు మీద 1,00,000 కోట్లు సర్వనాశనం చేసింది కాక మళ్ళీ ఇప్పుడు ఆడపోయి మమ్మల్ని డైవర్షన్ అంటావు. నీకు సిగ్గుందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని బయటపెట్టింది కాబట్టి సూనికి పోతున్నాడు. మరి మాజీ ముఖ్యమంత్రి ఏమైనా ఎందుకు పోతలేడు? కుర్చేసుకొని కూర్చొని ఇంజనీరింగ్ పని చేసిన ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి ఎందుకు పోతలేడు? ఎందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎందుకు పోలేదు? ఇంకొక మాట కూడా అంటా ఉన్నారు వాళ్ళు, ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ పైన, కాళేశ్వరం పైన కుట్రలు చేస్తూ ఉంది, దీన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ నెపాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ కాపర్ డ్యామ్ నిర్మించినట్టయితే ఆ పిల్లర్లు మంచిగా అవుతాయి, మళ్ళీ కూడా రైతులకు నీళ్ళు అందియొచ్చు. కానీ ఇది ఏం ప్రయత్నాలు చేయట్లేదు, ఇది కూలిపోవాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తామని చెప్పి చెప్తాం. కాదు నీళ్లు ఖాళీ చేసింది, ఎన్నికలకు ముందు మీరు నీళ్ళు ఖాళీ చేసిండ్రు. అది ఎందుకు చేసిందంటే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది కంటిన్యూ నీళ్ళు వస్తే మొత్తం పిల్లలు లొంగిపోయి పడిపోతాయని ఆల్రెడీ మీకు కాంట్రాక్టర్లతో ఇంటిమేషన్ ఉంటే మీరు దాన్ని నీళ్లు ఖాళీ చేసి పెట్టారు. ఇప్పుడు నీళ్ళు ఇడిస్తే మీ ఉద్దేశం ఏంది? తెలంగాణ 1,200 మందిని రెచ్చగొట్టి సంపేషన్ వాళ్ళ బలిదానమైన కుర్చీ మీద వచ్చి మీరు కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరాన్ని అది కాలనాగై కాటేయడానికి గ్రామస్తులకి అందరికీ మళ్ళీ నీళ్ళు ఇడిస్తే మొత్తం ఊర్లు లక్షల మంది కొట్టుకొని పోయి మొత్తం కుటుంబాలన్నీ సర్వనాశనం కావాలనే మీ ఉద్దేశం. సరే నేను అడుగుతున్న ఈరోజు మరి చల్ నిలబడి చేపియ్యదు, నీతోనే తప్పైంది కదా. నువ్వు కాపర్ బ్రిడ్జ్ చేస్తావా, కాపర్ ఇంకేమైనా పెడతావు, ఓడొద్దనండి చేపి నిలబడి తిన్నావు కదా, కక్కి చేపి ఏమేస్తో చెప్పి గ్యారంటీ రేపు పొద్దున ఫ్యూచర్లో అది కొట్టుకపోదు, దానికి గ్యారంటీ. దానికి ఏం జరిగినా మళ్ళీ ఫ్యూచర్లో మేమే బాధ్యతలమని చెప్పేసి గ్యారంటీ రాసిచ్చి మొదలుపెట్టి పనులాడు. ఇప్పుడు ఏం నీకు ఎవరో నడమునరా? నువ్వు మింగు మళ్ళీ ప్రభుత్వము ఈరోజు మొత్తం రూపాయలేని మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా ప్రభుత్వాన్ని చేసిపోయి మళ్ళీ ఇప్పుడు మేము పెట్టాలా 100 కోట్లు? ఎడికెళ్ళి పెడతారు? ఎందుకైనా 1,00,000 కోట్లు దానికి నాణ్యత లేదు, కనీసం ఇంత చిన్న క్వాలిటీ లేదు అనేసి కాగ్ నివేదిక ఇచ్చింది. అందులో 270% స్కామ్ జరిగిందని ఇచ్చింది. మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకు మరి అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు వెనకాల వేస్తా ఉంది కాంగ్రెస్ పూర్తిగా రావాలి నివేదిక. ఒకటేసారి అరెస్ట్ చేస్తే కేసీఆర్కి తెలుసు సానుభూతి వేరే యాంగిల్ ఉంటుంది. పూర్తిగా ప్రజలకు చూపించి దానికి ఏదన్నా నువ్వు చేయడం ఈజీగా చేసేసినావు, కానీ దాని ప్రాసెస్ ఎంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రు, ఏం చేయండి మేము అరెస్ట్ చేసేసినాం అంటారు. పూర్తిగా నిరూపితం కావాలి. మేము ఆల్రెడీ విజిలెన్స్కి అప్పచెప్పినాం కేసు, సెంట్రల్ లెవెల్లో కూడా ఒక్క కేసు అప్పచెప్పినాం. ఇవన్నీ రావాలి కదా, రిపోర్ట్ వచ్చినాక కదా వాళ్ళు ఏమి దీని మీద నిర్ణయం తీసుకుంటారో. మేమేమి కాంగ్రెస్ పార్టీ పగబట్టో వాళ్ళ మీద మేమేం చేస్తలేము, అధికారులకు ఇచ్చేసినాం ఆ పనిని చూడమని. అధికారులు చూసుకుంటారు, వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణ చేసిన దోపిడీ అన్నీ బయట పెడతారో. ఎప్పుడు ఏం చేస్తారో అధికారులు ఏం చేయాలో అది చేస్తారు. అధికారులకు మీలాగా కట్టేసుకొని పోలీసు వాడిని, మీడియా వాడిని, లేకపోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మీ చేతిలో కంట్రోల్ పెట్టుకున్నట్లు మేము పెట్టుకోలేదు. ఈరోజు చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ అధికార పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కరీంనగర్లో ఒకడొకడు లోపలికి పోతున్నాడు. అది మేము ఇచ్చిన అధికారులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. తప్పు ఎవడు చేసినా క్షమించొద్దు. బీజేపీ వాడేమో డ్రగ్స్లలో దొరుకుతున్నాడు, బీఆర్ఎస్ వాడేమో అవినీతిలలో దొరుకుతున్నాడు. ఏం జరిగింది? తెలంగాణ ధనిక రాష్ట్రం అని తెచ్చుకుంటే అప్పుల రాష్ట్రము, డ్రగ్స్ రాష్ట్రము, మాఫియా రాష్ట్రము మొత్తము సర్వనాశనం చేసేసి దోపిడీ రాష్ట్రంగా మార్చేసినారు. దీన్ని చక్కదిద్దాలని పాడు చేయడం ఈజీ అయిపోయింది వాళ్ళకు, కానీ దీన్ని చక్కదిద్దాలంటే మాకు ఎంత కష్టం. ఇది ఇటు నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి, ఇటు చేసి మేము ఇచ్చిన పథకాలు పూర్తిగా నిర్వర్తించాలి. ఎంత కష్టమయ్యే పని ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి భాష తీరు పట్ల కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈయన ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు, గుంపు మేస్త్రి లాగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి విమర్శలు చేస్తాం. గుంపు మేస్త్రి అయినా కూడా కేసీఆర్ గోరి కడతాడని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇక సపరేట్ అది మాట. నేను చెప్తున్నా,
ఏ భాషలో అర్థమవుతుందో వాళ్ళకి అదే భాషలో చెప్తారు. కన్నడ వచ్చేటోనికి తెలుగులో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్ వచ్చేటోనికి ఫారెన్కి తెలుగు అర్థం కాదు, హిందీ అర్థం కాదు. కాబట్టి ఏ భాష ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే జవాబు చెప్తున్నారు. నీకు అదే భాష అర్థమవుతుంది. గతంలో ముఖ్యమంత్రి పదే పదే మీడియా నుంచి మొదలు పెడితే అధికారుల వరకు నోటికి వచ్చినట్లు అమనాభూతులన్నీ వేదికల మీదకి వెళ్ళి తిడుతుంటాయి. నీ భాష నీకు అదే కదా, నీకు అదే జవాబు రిటర్న్ ఇస్తున్నాం. బస్ పబ్లిక్ని తిడతలేరు కదా, అధికారులని తిడతలేరు కదా. ఓకే, ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విషయాన్ని కాస్త పక్కన పెడదాం. ఇప్పుడు బీజేపీ సంబంధించిన విషయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒకవేళ కనుక బీజేపీ పార్టీ తలుచుకున్నట్టయితే మేము తుమ్మితే ప్రభుత్వం పడిపోయేటంటే ఎంపీ మరి లక్ష్మణ్ నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని పట్ల మీ స్పందన ఏంటి? నేను పాపం ఆయన ఏదో అమాయకుడు, ఏదన్నా కేసీఆర్ ఇచ్చిన ఖర్చులకు ఇచ్చిన పైసలు తిని కాముగా కూర్చుంటాడు అనుకున్నా. ఆయనకు కూడా ఎకశకలు చాలా ఎక్కువైపోయినాయి. ఆయన కూడా మాట్లాడబట్టే ఇక నోరు ఇచ్చిండు కదా అని చెప్పి దేవుడు ఎంత వస్తే అంత మాట్లాడుతుండే. ఏం చేస్తారంటే అధికారంలోకి వస్తారట నా తెలంగాణ. ఎట్లా వస్తారు? 80 సీట్ల అన్న వాళ్ళు 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్ల నుంచి అధికారంలోకి ఎట్లా వస్తారు? పోనీ ఈ నుంచి మీరు 17 సీట్లు వేసుకపోయినారు అనుకో, కేంద్రంలో అధికారంలో వచ్చేసినట్టేనా? పోనీ మీరు పీకి ఈడ 4 ఎంపీలు ఉంటారు. ఏమేమి చేశారు మా తెలంగాణకి? మీ ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిందించిండు, అవమానించాడు. మీరు ఒక్కళ్ళనే స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? తప్పు, మేము కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ అని ఎందుకు మాట్లాడలేదు? మీరు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు. తెలంగాణ ఇవ్వడమే తప్పు. తెలంగాణ బిల్లు చీకట్లో పాస్ చేసిండ్రు. ఎట్లా పాస్ చేసిన అనేది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కాంగ్రెస్. ఇట్లా మాట్లాడినాక నీకు ఓట్లు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ తెలంగాణలో? నేను ఓడే చెప్తున్నా, వాళ్ళు సౌ బక్నా ఏ క్లిక్నా అన్నట్టు 100 ఒర్రినా రేపు పొద్దున ఇక్కడ కాంగ్రెస్కి 15 మా టార్గెట్ 12 వస్తాయి. వాళ్ళు ఏమన్నా ఒర్రుకొని ఏమన్నా చేయని కడియం శ్రీహరి ఒర్రిన పిచ్చి మాటలు మాకు వాళ్ళు ప్రెస్టేషన్లు ఓడిపోయినామని బీజేపీలు మూడోసారి అంటే 2 సార్లు మీరే బొర్రపడ్డారు కేంద్రంలో. ఏం చేశారు తెలంగాణ కంటే ఎవరి దగ్గర లేదు. ఏమడిగి ఏం మొహం పెట్టుకొని వస్తారు? నాకు 110 రూపాయలు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 71 రూపాయలు నాకు అదే కావాలి, నాకు ఆ ప్రభుత్వాన్ని తెచ్చేయండి. నాకు 50 రూపాయల డీజిల్ ఉండే, నాకు అదే ప్రభుత్వం కావాలి, నాకు 50 రూపాయల డీజిల్ తెచ్చేయండి. నాకు ఆ రోజు సన్నబియ్యం 30 రూపాయలకు కొంటుంటే ఈరోజు 60 రూపాయలకు కొంటున్నాను, నాకు అదే ప్రభుత్వం కావాలి. నాకు వంట నూనె ఆ రోజు 60 రూపాయలకు కొంటుంటుండే, ఈరోజు 180 రూపాయలకు కొంటున్నాను, నాకు అదే ప్రభుత్వం కావాలి. ఈరోజు నేను టోల్ ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నా, ఈరోజు నేను రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ఎక్కువ కడుతున్నా, ఈరోజు నిత్యావసరాల సరుకుల ధరలు ఎక్కువ పెట్టి కొంటున్నా, ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను నువ్వు ప్రైవేట్ చేస్తున్నావు, రేపు పొద్దున ఉద్యోగస్తులంతా ప్రైవేట్ వాళ్ళు అయిపోతారు. నాకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 170 సంస్థలలో ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు అయి ఉండాలి. నేను ప్రైవేటీకరణ చేస్తే మాకు నచ్చదు. ఎల్ఐసి అలాంటి సంస్థల్ని ప్రైవేటీకరణ చేశారు. ఎల్ఐసి లాంటి సంస్థ దేశానికి జాతికి అంకితం. అది నువ్వు అమ్ముకుంటున్నావు, మాకు అది నచ్చదు. మా సంస్థలు మాకు ఇవ్వండి, మా ప్రభుత్వం మాకు ఇవ్వండి. అంటే ఒకవేళ మీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఏమైనా చేస్తారా? మరి మేము చేసినాయి అవన్నీ వాళ్ళు అమ్ముకున్నారు. 12 లక్షల కోట్లు వేవ్ ఆఫ్ చేసిండ్రు. ఎవరు అప్పులు మీరు వేవ్ ఆఫ్ చేస్తారు? బల్సినోనికి గుజరాత్తోనికి డబ్బులు బ్యాంకులో రుణాలు తీసుకుంటే వాళ్ళ అప్పులు మొత్తం క్లియర్ చేసేస్తారా? ఈరోజు సామాన్య మానవుడు ఎవడైనా 1000 రూపాయలు 2000 రూపాయలు బ్యాంకులో, ఈరోజు నేను ఎందుకో ఏమో నా అకౌంట్ ఎప్పుడో పాతది, నిన్న 15-20 ఏళ్ల కింద తీసి చూస్తే నా సిబిల్లో చూపిస్తుంది నా అకౌంట్. ఎందుకయ్యా అని చూస్తే నేను అసలు ఆ అకౌంట్ వాడలేదు. 2000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ అయిందంట, నా సిబిల్లో చూపిస్తుంది. నాలాంటి వాళ్ళకో వదులుతారా మీరు? నీలాంటి వాళ్ళకి వదులుతారా? ఆ సిబిల్ 2000 రూపాయల కంటే నాకు తెలియదు. ఓవర్ డ్రాఫ్ట్ అయిందంటే అకౌంట్ నేను చూసుకోలేదు. ఎప్పుడో 20 ఏళ్ల కింద నిన్న ఓవర్ డ్రాఫ్ట్ అని చూపిస్తున్నది. అది సిబిల్ వెతికితే అసలు నాకు అవసరం లేకుంటుండే, ఎందుకో చూస్తే ఏందబ్బా సిబిల్ చూపిస్తున్నది అని చూస్తే నా అకౌంట్లో ఎప్పుడో 20 ఏళ్ల కింద అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేక ఓవర్ డ్రాఫ్ట్ పోయిందండి, ఓడిపోయిందంట. అది అంటే నాలాంటికి నువ్వు వదలవు. 2000 రూపాయలకి వదలమని అంటలేను, తీసుకో, అది చట్ట ప్రకారంగా నా పైసలు నువ్వు తీసుకో. మరి వాడెవడో దేశాన్ని దోచుకుంటే వాడిని విదేశాలకు ఎలగొట్టి నువ్వు ఈరోజు భారతదేశంలో తీసుకున్న అప్పులు బ్యాంకులలో నుంచి మొత్తం 12 లక్షల కోట్లు వానికి మాఫీ చేస్తావా? ఎవడు సొమ్మిది మాఫీ చేయడానికి? అందులో భాగం నా తెలంగాణ నుంచి కట్టిన ట్యాక్స్ కూడా ఉంది. నా తెలంగాణ ప్రజలు కట్టింది ఉన్నది. అందుకే నీకు ఓటు అడిగే హక్కు లేదు. ఇక్కడ ఓటు వేసే ప్రజలు ఎవరు కూడా సాహసించరు. ఇంకో మాట కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నాడు, ఒకవేళ కనుక 100 రోజుల్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కనుక నెరవేర్చినట్టు అయితే ఉంటే వాళ్ళను రోడ్ల మీద కాదు ఊర్లలో కూడా రానియం అని చెప్పేసి మాట్లాడతారు. సిగ్గుండాల స్మృతి ఇరానీ 410 రూపాయలు గ్యాస్ ఉన్న రోజు రోడ్ల మీద అర్ధరగ్రంగా బట్టలు తిప్పుకొని తిరిగినటువంటి వీళ్ళు ఈరోజు 1200 గ్యాస్ అయితే మేము అడుగుతున్నాం. 1200 గ్యాస్ కాదు, ఈరోజు దేశం మొత్తం 500 రూపాయల గ్యాస్ కాదు, 410 రూపాయల గ్యాస్ ఇవ్వండి. మేము కూడా బట్టలు ఇప్పే కొడతాం మిమ్మల్ని కూడా. నేను అడుగుతున్న ఇదే బండి సంజయ్కి, నాకు ఆ రోజు మేము వస్తే 40 రూపాయలు చేస్తాం పెట్రోల్ అన్నోళ్ళు ఈరోజు 110 రూపాయలు చేస్తాం. ఆ హామీ ఎక్కడ పోయింది? మేము నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో జన్ధన్కి ఖాతా అని చెప్పి 15 లక్షలు వేస్తా అన్నారు. మేము కూడా అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా మీ ప్రధాని ఆనాటి ప్రచారంలో చెప్పిండు,
ప్రతి ఒక్క దేశంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఇప్పటిదాకా 10 ఏళ్ళైంది 60 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. నా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, మీరు నెరవేర్చలేదు. మేము కూడా నడి రోడ్డు మీద మిమ్మల్ని తిరగనియ్యం. నా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్లు అంటే 10 ఏళ్ళకి 20 కోట్ల ఉద్యోగాలు. నా తెలంగాణ వాటా నాకు రావాలి, లేకపోతే నిన్ను నేను తిరగనియ్యం, మేము కూడా తిరగనియ్యం. నా వాటా ఇయ్యి, నా తెలంగాణ వాటా ఇయ్యి. నువ్వు ఇచ్చిన హామీలే కదా 15 లక్షలు నా అకౌంట్లో ఇయ్యి, అప్పుడే ఓటు అడగడానికి రా. నా ఉద్యోగం, నా తెలంగాణ ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలు నాకు ఇచ్చి అప్పుడు ఓటు అడగని రా. బండి సంజయ్ పార్లమెంట్లో నిలబడి తెలంగాణ గురించి ఒక్కటి మాట్లాడాను, ఇప్పుడు వచ్చి ఏందో కాకమ్మ కథలు చెప్తాడు. ఆ నత్తి బాటలతో ఒక్కరికి అర్థం కాదు, ఏమో చెప్తే ఇక మేము వింటామా? ఆయన పైన కోడిగుడ్ల దాడి బరాబర్ చేస్తారు. తల్లిని, అల్లిని, ఆలిని, చెల్లిని, ఆడదాన్ని ఎవడన్నా నిందిస్తే కోడిగుడ్లతోనిగా చెప్పుల దాడి కూడా చేస్తారని గుర్తుంచుకోమని చెప్తున్నాను నేను. ఇక మళ్ళీ నేను చెప్పను, ఇప్పటికే 10 సార్లు చెప్పిన 3 రోజుల నుంచి. ఎవడన్నా తల్లి జోలికి, చెల్లి జోలికి, అక్క జోలికి, భార్య జోలికి, ఆడదాని జోలికి ముఖ్యంగా వస్తే ఎవరిని వదలమని చెప్పండి. అందరికీ దేవుడు ఉన్నాడు. అబద్ధాలు ఆడని మాటని, అబద్ధాల మాటల్ని ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకొని చెప్పుకోవడానికి, అభివృద్ధి చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి దేవుళ్ళని మధ్యం తెచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేవుళ్ళని నడుమిట్ల పెట్టి మీరు ప్రచారాలు చేస్తారా? ఎవడు చెప్పిన శాస్త్రం ఇది? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుడు ముక్కోటి దేవతల్లో ఎవరో ఒక దేవుణ్ణి గొలుచుకుంటారు. నువ్వు చెప్పినట్లు మేము వినాలా? దేశం సెక్యులర్ దేశం. ఒకరికి అల్లా నస్తుంది, ఒకరికి జీసస్ నస్తుంది, ఒకరికి ఇంకోటి నస్తుంది. నాకు హిందూ దేవుళ్ళు నస్తారు. ఎవరికి ఏది నచ్చితే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. నువ్వు దేవుడిని అడ్డం పెట్టుకొని రాముడు అంట, ఆయన పేరేంది మోదీ వేలు పట్టుకొని రాముడు వేలు పట్టుకొని ఈయన పోతాడు. అంత పెద్ద మొగని అయినవా రాముడు వేలు పట్టుకొని పోనికి? అట్లా నమ్మే ఫోటోలు పెట్టేటివి ఉన్నటువంటి. ఇప్పుడు మీరు హామీలు ఇప్పటివరకు అయితే ఒక 4 హామీలు నెరవేర్చిండు. అసలైనటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైపోతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటివరకు ఏం చేయలేదు. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. రైతు బంధు వేయలేదని చెప్పినోనికి తీసుకొని రమ్మని. ఇప్పటివరకు 3-4 ఎకరాలకు రైతు బంధు అయిపోయింది, వేస్తాం. ఖజానా ఖాళీ చేసిపోయిన దొంగలు వేస్తాం, ఏం టెన్షన్ లేదు. కూడా మీకు తెలుసు కదా ఖజానా ఖాళీగా ఉంది. 7,000 కోట్లు ఉన్నాయని చెప్పిన పెద్ద మనుషులే కదా. మేము వచ్చే వరకు ఆ 7,000 కోట్లు రైతు బంధు ఇవ్వాల్సినటువంటిది. ఆ పైసలంతా ఎందుకు ఎక్కడ దోపిడీ చేసి కాంట్రాక్ట్లకు అకౌంట్లలో వేసుకొని పోయాను? ప్రభుత్వం రాగానే 0 పెడితే ఆడ ఏం చేయాలి? మేము అక్కడి నుంచి ఇక్కడి నుంచి సవరించి జీతాలు, ఉద్యోగాలు. మీరు 20 తారీఖు అయినా ఒక్కొక్కసారి జీతాలు వేయకుంటారు. మేము 2వ తారీఖు 1వ తారీఖు జీతాలు వేస్తున్నాం. మేము ఈరోజు ఇచ్చిన హామీలలో 51% మహిళలకి ఈరోజు 20 కోట్ల మంది ప్రయాణం చేశారు. 10 కోట్లు దాటిన, 20 కోట్లు, 15 కోట్లు దాటిన ఇప్పటివరకు ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు. అదంతా ఆర్టీసీ మీద భారం పడకుండా ప్రభుత్వం దాన్ని చెల్లిస్తోంది. మేము ఇచ్చిన హామీని పూర్తిగా 1 by 1 చేస్తున్నాం. మేము వచ్చిన 80 రోజులకే మీకు ఇంత ఉబ్బసం అయితే మీరు 10 ఏళ్ల నుంచి చేయని వాళ్ళు మిమ్మల్ని ఏమనాలి? ఏం తీసుకొని కొట్టాలి? ప్రజల మధ్యలోకి వస్తే మేము చేస్తాం. ఇచ్చిన హామీలు మీకన్నా ఎక్కువ మాకు భయం ఉంటుంది. ఇచ్చిన హామీలు ప్రజలు మాకు అదే ఆశీర్వాదం ఇచ్చారు, మేము చేస్తామని నమ్మకంతోనే మమ్మల్ని ఆశీర్వదించరు. కాబట్టి బరాబర్ చేస్తాము. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏది కూడా తుంగలో దొక్కము. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరుస్తాము. ఈరోజు జీరో బిల్లింగ్ అవుతుంది, 200 యూనిట్లు. మేము చెప్పిన అన్నీ చేస్తున్నాం. మీరు ఏం వరి కాకండి. రుణమాఫీ చేస్తాం, రైతు బంధు వేస్తాం, రైతుకి కౌలు రైతు బంధు ఇస్తాం, కూలీ రైతుకి ఇవ్వాల్సింది ఇస్తాం, 2,500 మహిళలకు ఇస్తా అన్న హామీని కూడా నెరవేరుస్తాం. మీరు ఏం వరి కాకండి. మీరు భయపడుతున్నారు, అన్నీ పూర్తి చేస్తే మేము అడగడానికి ఏం లేదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు తిట్టడం. లాస్ట్ చివరి క్వశ్చన్ ఏంటిదంటే, మేడిగడ్డ పర్యటన ఒక ముక్కలో చెప్పండి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి మేడిగడ్డ పర్యటన ఏ విధంగా చూస్తారు? ఒక ముక్కలో. పూర్తిగా పోకముందే బస్సు పంక్చర్ అయింది, ఆడికి పోయినాక టైర్ పంక్చర్ అవుతుంది, ఇక కార్ పంక్చర్ అవుతుంది. ఆడ పోయి సన్నివేశాలన్నీ చూసిన తర్వాత విజువల్స్ చూపిస్తారా, దాచిపెట్టుకుంటారా, ఆడ కూర్చొని గుడారాలల్లో, టెంట్ హౌస్లల్లో విహారయాత్రలు చేస్తారా? చూద్దాం. ఇప్పుడే కదా పోతున్నారు. ముందున్నది ముసళ్ళ పండగ ఇంకొక గంట తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ మేడం.